హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు కథ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ కారణంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక కథలో అయితే వాళ్ళ పిల్లల్ని తీసుకొని సింధు గుడికి అయితే వెళ్తుంది. ఇక అక్కడ ఒక స్వామీజీ అయితే ఉంటారు. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తూ, స్వామీజీ మీరు చెప్పినట్టు అని నా పిల్లలు నా దగ్గరకు వచ్చేసారని పిల్లలకి స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తుంది. ఇక సింధు కూడా ఆశీర్వాదం తీసుకోవడంతో ఇక స్వామీజీ నీ పిల్లలు నీ దగ్గరికి రావడంతో నువ్వు సంతోషంగా ఉన్నావమ్మా అని అడుగుతాడు. దాంతో అవును స్వామీజీ అని అంటుండడంతో నిజం చెప్పు, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడుగుతూ ఉండడంతో ఇక సింధు ఒక రకంగా ముఖం పెట్టుకుంటుంది. దాంతో స్వామీజీ ఏ భార్యకైనా తను సంతోషంగా ఉండాలన్నా, తన బాధని పంచుకోవాలన్నా ముఖ్యంగా తన పక్కన ఉండాల్సింది తన భర్త. మరి అలాంటి నీ భర్తకి ప్రమాదం రాబోతుందమ్మా, నువ్వే ఎలాగైనా కాపాడుకోవాలని అంటాడు. దాంతో ఇక సింధు ఏంటి స్వామీజీ అని అంటుండడంతో అవునమ్మా, నీ భర్తకి త్వరలోనే ప్రమాదం రాబోతుంది. ఆ ప్రమాదం ముందుగా నీకే తెలుస్తుంది, నువ్వే తనని కాపాడుకోవాలమ్మా అని చెప్పి ఇక దీర్ఘసుమంగళి భవాని ఆశీర్వదిస్తారు. ఇక సింధు పిల్లల్ని తీసుకొని స్కూల్కి అయితే వెళ్తుంది. ఇక స్కూల్కి వచ్చిన తర్వాత కూడా సింధు స్వామీజీ చెప్పిన మాట గురించి ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది. అంతలో ఇక శశి వాళ్ళ టీచర్ ఎదురొచ్చి మేడం మీకే కాల్ చేయబోతున్నాను, మీరు వచ్చేసారని అంటుంది. ఎందుకు మేడం అని అడుగుతూ ఉంటే, మేడం ఒకప్పుడు శశి ఎంతో అల్లరి చేస్తూ చదువులో డల్గా ఉండేది. అలాంటిది ఈరోజు శశి నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో విన్ అయింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ కారణంగానే. అలాగే మీతో ప్రిన్సిపల్ గారు ఏదో మాట్లాడాలంటున్నారు, వెళ్ళండి మేడం అని చెప్పడంతో ప్రిన్సిపల్ గదిలోకి వెళ్తారు పిల్లలిద్దరూ సింధు. ఇక ప్రిన్సిపల్ గారు రండి మేడం, ఈరోజు శశి కారణంగా మా స్కూల్కే ఎంతో మంచి పేరు వచ్చింది. ఒకప్పుడు శశి అల్లరి చేస్తూ అస్సలు సరిగ్గా చదివేది కాదు. అలాంటిది ఈరోజు శశి నేషనల్ లెవెల్లో గెలిచి మా స్కూల్కి కూడా ఎంతో మంచి పేరు తెచ్చింది. అందుకోసమే మిమ్మల్ని మీ భర్తని సత్కరించాలని చెప్పి మేమైతే స్కూల్ వాళ్ళం నిర్ణయించుకున్నాం. శశి ఈ విజయం సాధించిందంటే దాని వెనుక తల్లిదండ్రులుగా మీ ప్రోత్సాహం ఉంటుంది. మీరే ఎలాగైనా మీ వారికి కాల్ చేసి కాదనకుండా రమ్మని చెప్పండి మేడం, మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పడంతో ఇక సింధు సరేనని బయటకు వచ్చి మీ నాన్న నేను పిలిస్తే వస్తారా అని చెప్పడంతో కాల్ చేయి మమ్మీ అని పిల్లలు అంటారు. ఇక సింధు కాల్ చేయడంతో ఇక యష్ అయితే కాల్ లిఫ్ట్ చేయడు. మరోపక్క ఇక అయితే ఆఫీస్లో స్టాఫ్ అయితే సింధు గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఈరోజు మేమందరం ఇక ఆఫీస్లో పనిచేస్తున్నామంటే దానికి కారణం సింధు మేడమే. మళ్ళీ సింధు మేడం ఈ ఆఫీస్కి రావాలి, మంచి మనసుతో కోరుకుంటే దేవుడు ఏదైనా చేస్తాడని చెప్తారు కదా అని ప్రార్థిస్తూ ఉండడంతో మధు వచ్చి చాలా కోపంగా చెప్తున్న అతని చంప పగలగొట్టి నా ఆఫీస్లో నా శత్రువైన తన పేరు గురించి తను మాట్లాడుతూ గొప్పగా చెప్తావా, నా గురించి అన్నా నేను ఊరుకుంటాను కానీ నా శత్రువుని పొగిడితే నేను ఊరుకోను. నువ్వు చెప్పిన దీనికి నీ పనిష్మెంట్ ఏంటో తెలుసా, 1 month శాలరీ కట్ చేస్తున్నాను. మిగతా స్టాఫ్కి కూడా ఇదే వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకోసారి సింధు గురించి మాట్లాడడం నేను విన్నానంటే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక సింధు బాధపడుతూ మీ నాన్న రారని అనుకుంటూ ఉండగా మేడం వచ్చి ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు రండని మళ్ళీ చెప్తుంది. ఇక లోపలికి వెళ్ళేసరికి యష్ కూర్చొని ఉంటాడు. పిల్లలు నాన్న అని చెప్పి వెళ్తారు. నాన్న నువ్వెప్పుడు వచ్చావు అని అంటుండడంతో 5 నిమిషాలు అయిందమ్మా అని అంటాడు. ఇక సింధు యష్ నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదే అని అంటుంది. దాంతో ఇక యష్ సైలెంట్గా ఉంటాడు. ఇక పిల్లలు మీకెలా తెలుసు అని అంటుండడంతో మేడం కాల్ చేశారు, ఈ నాన్న మీ ప్రేమకి ఎప్పుడు బానిసే, మీకోసం ఏదన్నా చేస్తాడు మీ నాన్న అని అంటుండడంతో ఇక ప్రిన్సిపల్ గారు వచ్చి ఇక శశి గురించి గొప్పగా మాట్లాడుతూ ఈరోజు శశి ఈ స్థాయిలో ఉందంటే తల్లిదండ్రులుగా మీ ప్రోత్సాహం ఎంతో ఉంటుందని పొగుడుతూ ఉంటే ఇక యష్ మాత్రం దీనంతటి కారణం వాళ్ళమ్మ సింధు. శశి బాగా చదవదని తన ఎప్పటికీ మంచి మార్కులు తెచ్చుకోలేదని చెప్పిన సింధు మాత్రం నా కూతురు ఫస్ట్ క్లాస్లో వస్తుందని అందరి నమ్మకాన్ని ఒప్పించి తనని ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలాగే తను రాసే ఎగ్జామ్లో చిట్టాలు పెట్టిందని చెప్పి తను
రాసి మంచి మార్కులు తెచ్చుకుందని అందరూ తననన్నా, తన కూతురు బాగా చదువుతుందని, తనలో ఆ టాలెంట్ ఉందని చైర్మన్ గారిని ఒప్పించి ఓరల్ టెస్ట్ని చేసి మళ్ళీ తన కూతురు క్లెవర్ అని నిరూపించింది. ఈ సత్కారం ఏదన్నా ఉంటే సింధుకే చెందాలని అంటుండడంతో సింధు వాళ్ళ నాన్న కూడా నన్ను నమ్మి తను ఎలాగైనా పై స్థాయికి రావాలని చెప్పి బాగా చదవాలని నమ్మినందుకు వాళ్ళ నాన్న కృషి కూడా ఎంతో ఉంది అని అంటుండడంతో మీరిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందమ్మా. ఒకరి గురించి ఒకరు ఎంత చక్కగా చెప్తున్నారు. మీ భార్యాభర్తలని కంగ్రాట్స్ చెప్తూ చిన్న సత్కారం అని ఇద్దరు మెల్లో పూలదండ వేసి శాల్వా కప్పి ఇక ప్రైజ్ని అయితే ఇస్తారు. పాపకైతే గిఫ్ట్ని అయితే ఇస్తారు. ఇక ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా అలా చూసుకుంటూ ఉంటారు. ఇక సీన్ కట్ చేస్తే మధు అయితే యష్ వాళ్ళ కంపెనీ పేరుని ఉపయోగించుకొని ఒక గవర్నమెంట్ ల్యాండ్ని తక్కువ రేట్కి కొని ఆ గవర్నమెంట్ ల్యాండ్లో అపార్ట్మెంట్స్ కడుతున్నామని మిడిల్ క్లాస్ వాళ్ళని మోసం చేయడానికైతే ప్లాన్ చేస్తూ తన మాజీ లవర్ అయిన ప్రవీణ్ అయితే పిలిచి తనకు జాబ్ ఇచ్చి ఇవన్నీ చెప్తూ ఉంటుంది. మరోపక్క ఇక పిల్లలైతే యష్ కోసం భోజనం తీసుకొచ్చి ప్రేమగా తినిపిస్తూ ఉంటారు. ఇదంతా చూసిన ఏంటి వీళ్ళిద్దరు వచ్చి యష్కి భోజనం తినిపిస్తున్నారు అని చెప్పినట్టుగా అయితే అలా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈరోజు కథ అయితే ఇదే. ప్లీజ్ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.